తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పులగర్త గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేనేత పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రంలో చేనేత జోలి శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హాజరయ్యారు. చేనేత ఉత్పత్తులు మార్కెట్లోని వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని కలెక్టర్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్ఎంఎస్ఎస్ ముద్ర లోన్లను సద్వినియోగం చేసుకోవాలని అతిథులు సూచించారు. ఇక పులగర్తలను తయారు చేసే చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో పెడితే మంచి గుర్తింపు లభించి వినియోగదారుల విక్రయాలు పెరుగుతాయన్నారు. సందర్భంగా పులగర్త గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, పూర్వపు గ్రామ సర్పంచ్, పూర్వపు వేవర్స్ సొసైటీ అధ్యక్షులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా పద్మశాలి వేవర్స్ అసోసియేషన్ సాధికార సమితి అధ్యక్షులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అధికారి బీడీ ఆర్జీడీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మండల తెలుగు రైతు అధ్యక్షులు గాసి రామచంద్రరావు గారు, పెద్దలు ఏడుకొండల గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరిమణులు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రంగం చాలా ఒడిదుడుకులకు లోనవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈరోజు మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలానే జేడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఇక్కడ విచ్చేసిన చేనేత కార్మికులు, అలానే చేనేత పరంగా వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకు ముందే అందరూ మాట్లాడుతూ చేనేత యొక్క ప్రత్యేకతను చాలా వివరంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. చేనేత అనగానే అందరికీ కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేది గాంధీజీ గారు, అలానే చెరక, చేనేత ద్వారా మనం చేసిన స్వాతంత్ర సమరం. అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకుంటే మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, మనము ఇండివిజువల్గా ఉండగలమని చెప్పడానికి, మన స్వాతంత్రం అంటే మన పరిపాలన మన చేతిలోనే ఉండడానికి అని మనం పోరాటం చేసే క్రమంలో చేనేత ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని మొట్టమొదటి ఆయుధంగా మనం చూడడం జరిగింది. సో అదే మనము హిస్టరీలో చూసుకుంటే ద ఫస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్గా అనుకుంటాం.